హలో క్యూటీస్, దిస్ ఇస్ శ్రావణి హియర్. సో ఎట్లున్నారు అందరూ, మంచిగా ఉన్నారా? సో ఈరోజు నేను స్విస్ బ్యూటీ లిప్ లైనర్స్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. ఇవి మొత్తం 12 ఉన్నాయి. ఇవి మొత్తం నాకు 629 రూపీస్కి వచ్చినాయి. సో నాకు రీజనబుల్ ప్రైస్ అనిపించింది. 12 లిప్ లైనర్స్ 600 రూపీస్ కంటే చాలా బెటర్ అనిపించింది నాకు. సో ఈ 12తోని మనం చాలా లిప్స్టిక్స్కి సెట్ చేసుకోవచ్చు. సో లేట్ ఎందుకు, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఇవన్నీ నేను హ్యాండ్ మీదనే రివ్యూ ఇద్దాం అనుకున్నా, కానీ ఆ హ్యాండ్ మీద లిప్స్ మీద చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకనే నేను నా లిప్స్ మీద ట్రై చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కదా, ఇది ఏ షేడ్ దేనికి యూజ్ చేయొచ్చు అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ ఉంటుంది మీకు కూడా. ఈ షేడ్ వచ్చేసి బర్గండీ 09. ఇవి లిప్ లైనర్సే, కానీ నేను లిప్ మొత్తం ఫిల్ చేసుకుంటున్నా. ఎందుకంటే స్క్రీన్ మీద మీకు కొంచెం క్లారిటీగా అవపడానికి, ఈ షేడ్ ఎట్లుంది అని చెప్పేసి మీకు క్లియర్గా విజిబుల్గా అవపడడానికి నేను మొత్తం ఫిల్ చేస్తున్నా. ఇప్పుడు నేను పైన కూడా మెన్షన్ చేస్తున్నా. నేను చెప్పకపోయినా కూడా అక్కడ పైన మెన్షన్ చేస్తున్నా కాబట్టి, ఒకవేళ మీకు ఆ లిప్ లైనర్ నచ్చితే, ఆ షేడ్ నచ్చితే కొనుక్కోండి. ఇది అన్ని యాప్స్లో అవైలబుల్ ఉంది, లైక్ మింత్రా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా. సో ఇందులో మీరు ఎందులో సెర్చ్ చేసినా కూడా అవైలబుల్ ఉంది. సో మీకు ఈ మొత్తం సెట్ అవసరం లేకున్నా సపరేట్గా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ నేమ్స్ మెన్షన్ చేస్తున్నా కదా, అది చూసి కొనుక్కోండి. ఈ లిప్ లైనర్ వచ్చేసి నా ఫేవరెట్ అయిపోయింది. ఎందుకంటే డార్క్ షేడ్ ఉంది కదా, మోస్ట్లీ అన్ని లిప్స్టిక్స్కి ఇది పేర్ చేసుకోవచ్చు అన్నమాట. డార్క్ చాక్లెట్ 12. సో ఈ షేడ్ నేమ్ వచ్చేసి, ఈ షేడ్ లైట్ టోన్ ఉన్న వాళ్ళకి, డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళకి, డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఇది లైట్ స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. లేకపోతే ఎప్పుడైనా క్యాజువల్గా రెడీ అవ్వడానికైతే సెట్ అవుతుంది ఈ లిప్ లైనర్. ఈ లిప్ లైనర్స్ ఎట్లా యూజ్ చేయాలి అని అంటే, ఇప్పుడు మీరు సపోజ్ రెడ్ తీసుకున్నారనుకోండి, ఆ రెడ్కి బాగా డార్క్ ఉన్న లిప్ లైనర్ పేరప్ చేయండి. అట్లా ప్రతి లిప్స్టిక్కి డార్క్ షేడ్లో ఉన్న లిప్ లైనర్ అప్లై చేసుకోండి. షేడ్ నేమ్ వచ్చేసి హార్ట్ రెడ్ 05. ఈ షేడ్ అయితే మరీ లైట్గా ఉంది. సో ఎక్కువ అయితే యూజ్ అవ్వదు పిగ్మెంటెడ్ లిప్స్ వాళ్ళకి. లైట్ స్కిన్ టోన్ వాళ్ళకైతే బాగానే సెట్ అవుతుంది. చూడండి, మొత్తం ఫిల్ చేసినాక ఎంత లైట్గా ఉందో షేడ్. సో ఎప్పుడో ఒక్కసారి యూజ్ అవుతుంది. చాలా అంటే చాలా లైట్. బట్ ఈ షేడ్ చాలా వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్లో. ఈ లైట్ స్కిన్ టోన్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది. న్యూడ్స్, బాగా న్యూడ్ లిప్స్టిక్ యూజ్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది. కోకో న్యూడ్ 03 షేడ్ నేమ్ వచ్చేసి. సో ఇప్పుడు వేసుకుంటున్న షేడ్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. నా స్కిన్ టోన్కి, నా పిగ్మెంటెడ్ లిప్స్కి బాగా యూజ్ అవుతుంది. చాలా లిప్స్టిక్స్తోని పేరప్ చేయొచ్చు ఈ బ్రౌన్ షేడ్. సో నాకైతే చాలా బాగా నచ్చింది, నాకు బాగా సెట్ అయింది కూడా. ఒకవేళ మీరు కూడా నా స్కిన్ టోన్ అయితే, సేమ్ నాలాగానే పిగ్మెంటెడ్ లిప్స్ అయితే, ఈ లిప్ లైనర్ మీకోసమే. ఈ లిప్ లైనర్స్ ట్రై చేస్తుంటే నాకు అర్థమైంది ఏంటిదంటే, ఈ సెట్ ఆఫ్ 12లో చాలా లిప్ లైనర్ చాలా సిమిలర్గా ఉన్నాయి. సో మనం సపరేట్గా కొనుక్కోవడమే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అన్నీ కొనుక్కొని చాలా సిమిలర్గా ఉన్నప్పుడు పైసలు వేస్ట్ కదా. సో సపరేట్గా కొనుక్కోవడమే బెస్ట్ అనిపిస్తుంది. లిప్ లైనర్స్ అన్నీ వేసుకొని తీసేసరికి నా లిప్స్ నేను కనీసం ఫీల్ అవ్వలేకపోతున్నా. ఊరిక వేసి తీయడం వల్ల ఆ స్పర్శ కూడా తెలుస్తలేదు. అందుకనే కాసేపు బ్రేక్ తీసుకున్నా. ఇప్పుడు వేసుకుంటున్న షేడ్ కూడా నాకు బాగా నచ్చింది. నాకు బాగా సెట్ అయింది అనిపించింది.
షేడ్ నేమ్ వచ్చేసి పర్పుల్ 11. ఇప్పుడు నేను వేసుకుంటున్న షేడ్ ఉంది కదా, ఇందాక నేను వేసుకున్న రాయల్ రెడ్ చాలా సిమిలర్గా ఉన్నాయి ఇవి రెండు. అది కొంచెం లైట్గా ఉన్నది, ఇది కొంచెం డార్క్గా ఉంది, అంతే. అంతకు మించి ఏం తేడా లేదు, సేమ్ టు సేమ్ ఉన్నాయి. షేడ్ నేమ్ వచ్చేసి బ్రైట్ మెరూన్ 07. ఈ షేడ్ నాకు నచ్చలేదు, ఎందుకంటే ఈ షేడ్ మనం పెద్దగా యూజ్ కూడా చేయము. షేడ్ నేమ్ వచ్చేసి ఆరెంజ్ రెడ్ 08. ఇప్పుడు వేసుకుంటున్న షేడ్ నాకు బాగా నచ్చింది. ఈ షేడ్ నేమ్ వచ్చేసి మెరూన్ 02. ఇప్పటిదాకా నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూస్తున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. మీరు నా దగ్గర నుంచి ఏ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. లైక్ నేను ఈ వీడియో చేస్తే బాగుంటుంది, ఈ వీడియో చేస్తే బాగుంటుంది, లేకపోతే ఏమైనా ప్రోడక్ట్స్ మీద రివ్యూ ఇవ్వడం అలాంటివి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ తప్పకుండా చేస్తా. అట్లనే ఈ వీడియో కూడా మీకు నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందులో అస్సలు మొహమాటం లేకుండా షేర్ చేయండి. సో ఈ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి. బాయ్ బాయ్.